మదన మనమోహిని నియా కండే మనమోహక మాయా. సో మీకు అందరికి అర్థమైంది కావచ్చు, కాంతార చాప్టర్ 1లో రుక్మిణి రెడీ అయినట్టు మా మోక్షని ఈరోజు రీక్రియేట్ చేస్తున్నా. ఈ వీడియో ఎలా వస్తుంది ఏంది అని కూడా నాకు ఐడియా లేదు అస్సలు. ముందుగా ఏంటిదంటే అసలు నేను అనుకోలేదు, అందుకని అసలు ఏది అరేంజ్మెంట్ చేయలేదు. అప్పటికప్పుడు అన్నీ తెప్పించినాం, ఉన్న దాంట్లోనే సర్దినాం. మెయిన్ ఏంటిదంటే శారీ విషయానికి వస్తే చాలా ఆప్షన్స్ అయితే చూస్ చేసినాం. ఫైనల్గా అయితే మా మమ్మీ శారీని సెలెక్ట్ చేసినాం. ఇది మా మమ్మీ శారీ. నేను పుట్టక ముందుదో పుట్టినాకదో నాకు ఐడియా లేదు. దీనికి తగ్గట్టు బ్లౌజ్ అయితే నేను స్టిచ్ చేసా అప్పటికప్పుడు. నా దగ్గర ఉన్న లేస్లతోని మిగిలిపోయిన క్లాతులతోని ఇలా అయితే చిన్న బ్లౌజ్ అయితే స్టిచ్ చేసా. అది ఎందుకు వచ్చింది ఐడియా అంటే అందులో ఆ హీరోయిన్ అలానే వేసుకుంది కాబట్టి నేను అలానే స్టిచ్ చేసా. ఇక్కడ మెయిన్ అయితే వాళ్ళ పిన్ని, అదే మా చెల్లె, చాలా వరకు తనే హెల్ప్ చేసింది. తను హెల్ప్ చేయకపోతే మాత్రం అసలు రీక్రియేషనే చేయకపోదు. అలాంటి సిచ్యువేషన్లో ఉన్న ఒక పక్కన చిన్న బాబుని పట్టుకొని ఒక పక్కన మోక్షని రెడీ చేయడం అయితే నా వల్ల కాకపోదు. తను చాలా వరకు తన హెల్ప్తోనే మొత్తం మేకప్ అయినా బ్లౌజ్ స్టిచ్ చేయమన్నది కూడా తనే. అప్పటికప్పుడు అనుకోలే అసలు. నేను ఏదో బ్లౌజ్ వేద్దామని అనుకున్నా, వద్దక్క స్టిచ్ చేయనగానే అప్పటికప్పుడు స్టిచ్చింగ్ చేసా. ఆ వీడియో తీయలేదు, కాకపోతే నెక్స్ట్ ఏం చేశానో చూడండి. ఏం చేస్తున్నావు అక్క? ఆర్డర్ చేస్తున్నా. లిప్స్టిక్ లేదు, లిప్స్టిక్ ఐబ్రో పెన్సిల్ ఇంకా ఇంకేంటి పినీసులు. మా కర్మకు పినిసులు కూడా ఫ్లిప్కార్ట్లో ఎందులో జియో మార్ట్లో తెప్పించుకుండా అవుతుంది. అదన్నమాట మా సిచ్యువేషన్. సో అది ఇంట్లో ఎవరు లేదు తెప్పించుకోనికి. మేము ఉండే 3rd ఫ్లోర్లో దిగలేక అన్నీ జియో మార్ట్లోనే తెప్పించినాం. బై ద వే మోక్ష వేసుకున్న జ్యువెలరీ మొత్తం మీషోలో తీసుకున్నది. నేను ఆల్రెడీ సెకండ్ ఛానల్లో రివ్యూ చేసా. సెకండ్ ఛానల్ లింక్ కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తా, ఒకసారి చూడండి. ఒకవేళ కావాలంటే కింద లింక్ కూడా ప్రొవైడ్ చేస్తా, చూడండి ఎంత అందంగా ఉన్నాయో. చాలా చిన్న చిన్న ఐటమ్సే కానీ వేస్తే చాలా క్యూట్గా కనబడుతుంది కదా. ఫస్ట్ మేము ఇయర్ రింగ్స్ వేరే అనుకున్నాం, తర్వాత బుట్టకమ్మలు అవి కూడా మీషోలో తీసుకున్నాయే. కానీ బుట్టకమ్మలే కొంచెం బాగా కనబడుతున్నాయి అనగానే మళ్ళీ అవి తీసి బుట్టకమ్మలే పెట్టింది. చెప్పాను కదా, ఫస్ట్ టైం మేకప్ విషయంలో మొత్తం సంజయనే చూసుకుంది. అండ్ డ్రెస్ సెలెక్షన్ కూడా అసలు మేము ఆర్డర్ చేసాం కదా జియో మార్ట్లో, తను వచ్చిండంట. సో కిందనే ఉన్నా అన్నాడు. ఇది మా పరిస్థితి, సిచ్యువేషన్ ప్రస్తుతానికి. బుట్టనే వేసేది మేము, కిందకైతే దిగలేము, 3rd ఫ్లోర్ అసలే. సో ఏమేమి తెప్పించానో ఓపెన్ చేసి చూపిస్తా. కానీ తక్కువ కాస్ట్ పడ్డదండి. బయట మనం వెళ్ళి తీసుకున్న అదే ప్రైస్ పడుతుంది, ఇందులోనే అదే ప్రైస్. ఇంకా నయం ఫ్రీ షిప్పింగ్ అని ఉన్నది, అదే డోర్ డెలివరీ అని ఉంది. అందుకని తెప్పించాలకైతే ముక్కు మూసుకొని పోవాల్సిందే మా మోక్షల్లోకి. కొన్ని సందర్భాలలో ఫ్లిప్కార్ట్, మీషో ఇలాంటివి నమ్మే బదులు ఇలా చిన్న చిన్న అప్పుడప్పుడే వస్తాయి చూడు, జియో మార్ట్ లేకపోతే ఇన్స్టా మార్ట్, ఇవి బెస్ట్ అనిపిస్తుంది. ఇలాంటి సందర్భాలలో అర్జెంటు ఉన్న సందర్భాలలో నేను ఆల్రెడీ కొన్ని వీడియోలలో పెట్టా, ఇన్స్టామార్ట్ వీడియోస్ అండ్ జియోమార్ట్ వీడియోస్ ఇంకా ర్యాపిడో అలాంటివి. అందులో ఇవి కూడా దొరుకుతాయా, ఇవి కూడా తెప్పించుకుంటారా అని కామెంట్ చేయండి. నేనైతే ఇదే ఫస్ట్ టైం ఈ మేకప్ సంబంధించిన, బ్యూటీ సంబంధించింది తెప్పించుకుంటూ. ఇందులో అసలు నేను తెలియదు అసలు ఉంటాయా అని మా చెల్లె చెప్పే వరకు. తర్వాత సెర్చ్ చేసి చూస్తే ఉన్నాయి, కాకపోతే ప్రైస్ ఎంత పడుతాయో అని భయపడ్డా. కానీ అంతలోనే వచ్చినాయి, మనం బయటికి వెళ్ళి తీసుకున్న అంతనే వచ్చినాయి. ఇవే వచ్చినాయి. ప్యాకెట్ చూడు, ప్యాకింగ్ కూడా చాలా నీట్ అండ్ క్లీన్ ఇచ్చిండు. ఇందులో ఏమున్నాయో మనం లోపలికి వెళ్ళి చూద్దాం. ₹5 పినీసులు, మాకు ఇందులో ₹30, ₹60 ఉన్నాయి సంధ్య. డిస్కౌంట్ ₹30 వచ్చింది. 34 చూడండి, అదే కలరు ఇదే కలరు. వేస్ట్ అని అమ్ముతున్నాడు. ₹10 బయట దొరికింది. ఇరిగిపోయింది ఫ్రెండ్స్, ముక్కెడకపోయింది ఫ్రెండ్స్. ఇరిగిపోయిందే ఇచ్చింది ఫ్రెండ్స్, లోపల ఇరిగింది. ఎస్, లోపల ఇరిగింది అది. ఈ వీడియో కనుక మా ఆయన చూస్తే రేపటి రోజు వీడియో తీస్తే నేను బతికున్నట్టు, లేదంటే మటర్ అయిపోయినట్టే.
ఈ బాక్స్లో పెట్టుకుంటే పిన్నిస్లో ఏడిగో ఫ్రెండ్స్ ఇది చూడండి. ఈడొకటి ఇచ్చిళ్ళు లాక్ చేసేది, ఇగో ఈడొకటి ఇచ్చిళ్ళు. ఇది తీయాలంట, ఇది తీయాలంట. ఇవి తీసేలోపు ఓపిక అనేది పోతుంది. ఇదే మనకి బీరువాకి అట్లుంటే ఇన్ని పిన్నిస్లు వచ్చినాయి 34 రూపీస్కి. ఇప్పుడు బయటికి పోయి తెచ్చే అంత ఓపిక లేక ఇందులో కూడా ఆర్డర్ చేసుడు అవుతుంది. చచ్చ సర్లే పోనీ 10 రూపాయలకు ఒక గుత్తైనా. అరే చాలానే వచ్చినాయి రా. 10 రూపాయలకు ఒకటిరా. ఇట్రా ఇట్రా మోక్ష. 10 రూపాయలకు ఒకటిరా. ఇది బాగానే వచ్చినాయి ఫ్రెండ్స్, తెప్పించుకోవచ్చు. 5 రూపీస్ 15 బాక్స్ 5 రూపీస్ అంతే. 20 రూపీస్ ఇది పడ్డది. పర్లేదు, బాగానే తెచ్చుకోవచ్చు. వర్తబుల్ ప్రోడక్ట్ ఇది కూడా. 5 రూపాయలు కోటి, 5 రూపాయల కోటి కదా గుత్తి. 3 వచ్చినాయి 15 రూపాయలు. బాక్స్ ఒక 10 రూపీస్. 10 రూపాయలు అక్క, రేట్ పెరిగినాయి కదా. ఎస్, ఏదో ఒకటి అయింది. సో ప్యాకింగ్ అయితే బాగుంది, చాలా చాలా అందంగా ఉంది. పిల్లలను రెడీ చేయడం అంటే ఒక పెద్ద టాస్క్, ఒక యుద్ధమే అనుకోవచ్చు. ఒక యుద్ధం కూడా గెలవచ్చు వీళ్ళని రెడీ చేయడంలో. ఎందుకు అంటే చాలా ఫన్నీగా అనిపించింది నాకు. రీక్రియేషన్ వీడియోస్ మన ఛానల్లో కూడా 2-3 ఉన్నాయి, అప్పుడు చేసా. కానీ ఇంత హార్డ్గా అనిపించలేదు ఎప్పుడు నాకు. ఎందుకంటే శారీ ప్రిపీటింగ్ అండ్ మేకప్, జ్యువెలరీ, కాజ్ అబ్బా, 1-2 100 ఆలోచించినాం అసలు. ఈ క్రియేషన్లో మాత్రం ఇది పెడితే ఇది బాగుంటుందా, అది పెడితే అది బాగుంటుందా అని లేని అన్నీ మంచం మీదకే వచ్చినాయి. తర్వాత సర్దాలే. ఇంతసేపు చెప్పడం మర్చిపోయినా, మా చిన్నోడు మా సింబా పడుకున్నాడు. సడన్గా లేసే వరకు వాళ్ళ అక్క ప్రత్యక్షమయ్యే వరకు చూడండి ఎంత బిత్తురు చూస్తాడో పాపం చిన్నకన్నయ్య. ఎంత భయపడ్డాడో వాడు అసలు. చాలా అంటే చాలా భయపడ్డాడు. అసలు అర్థంగా అట్లా భయపడా చూసుండా, లేకపోతే ఏమైనా కొత్త విచిత్రమైంది మా ఇంట్లోకి వచ్చిందని చూసుండా. అసలు నాకైతే మేము ఉన్నోళ్ళం అందరం నవ్వుకున్నాం, అట్లుంది మా సింబా చూసే చూపులకి. అయ్యో ఇక్కడ నవ్వుతుంది. ఆయన భయపడినాడు చూస్తాండి అక్క. ఎటు చూస్తుంది తెలుసా, ఇంకో కొడతాడు. ఇప్పుడు వచ్చేసి శారీ డ్రాపింగ్ చేస్తున్నా. కాకపోతే ధోతి మోడల్ కట్టాలి. అందులో తను ధోతి మోడల్ కట్టుకుంటుంది. కొంగు విషయానికి వచ్చేస్తే కొంగు వేసుకోకుండా సైడ్ చేతికి వేసుకుంటుంది. అంటే కొంగు ఉంటుంది కానీ చున్నీ టైప్ వేసుకుంటుంది తను. సో అందుకని నేను ఇప్పుడు ఫటాఫట్ కడుతున్నా. కానీ చిన్నపిల్ల వరకు చాలా లెంత్ ఉంది శారీ. తనకి అడ్జస్ట్ చేసి కట్టాలంటే చాలా కష్టం ఉంది. దగ్గర నాకు 3 hours పట్టింది ఇప్పడం కట్టడం. ఇది మళ్ళీ ఓల్డ్ శారీ అయ్యే వరకు సర్దుకోవడం చాలా టైం పట్టింది. అంటే మడతేస్తుంటే ఫోల్డ్ అవుతలేదు అసలు. శారీ చాలా స్టిఫ్గా అట్లానే గట్టిగా ఉంటుంది. సో మీకు ఇక్కడ ఒక టిప్ చెప్పాలి. ఓల్డ్ శారీస్ అయినా లేకపోతే మనం వాడి పెట్టిన శారీస్ అయినా ఎప్పటికైనా యూజ్ అవుతాయి. కాబట్టి మీరు ఫోల్డింగ్ తీయకుండా అట్లనే పెట్టకండి. ఎప్పుడైనా ఒకసారి మీకు టైం దొరికినప్పుడు ఫోల్డ్ తీసి ఐరన్ చేసి మళ్ళీ ఫోల్డింగ్ వేయండి. లేకపోతే చీర అనేది కట్టదలుచుకోబోతుంది, అసలు అంటే ఫోల్డ్ అవ్వట్లేదు. ఫైనల్గా అయితే శారీ డ్రాపింగ్ అయిపోయింది. అండ్ ఇంకో చేతికి తను దుప్పటా వేసుకుంటుంది. సో నేను అందుకనే నా దగ్గర ఉన్న బ్లౌజ్ పీసెస్తోని దుప్పటా రెడీ చేసి ఇచ్చింది మా చెల్లి. అందుకనే అది కొంచెం సెట్ చేస్తున్నా. ఎంత సెట్ చేస్తున్నా కానీ ఎక్కడో ఒక కాడ లేస్తుంది, లేకపోతే పైకి ఉబ్బినట్టు అట్లా అనిపిస్తుంది. ఊకే సెట్ చేసుడే సరిపోయింది నాకైతే. మోక్షం చూస్తుంటే కాంతారా చాప్టర్ 1లో ఉన్న రుక్మిణి లెక్కన అనిపించిందా లేదా కామెంట్ చేయండి. సెట్ అయిందా లేదా చెప్పండి ఫస్ట్. నెక్స్ట్ వచ్చి పారాణి నా దగ్గర ఉంది కానీ కొంచెం డేట్ అయిపోయినట్టు అనిపించింది. అందుకని కుంకుమలో వాటర్ కలిపి
పెడుతున్నా. ఇది నార్మల్ కుంకుమ కాదు, ఇది అది మార్వడి కుంకుమ అంటారు కదా, సంథింగ్ దీన్నేమో అంటారు. రెడ్గా ఉంటుంది, వాటర్లో తడపంగానే వేళ్ళకి అట్లనే అతుక్కుంటుంది. సో ఆ కుంకుమ పెడుతున్నా నేను చేతికును కాళ్ళకు. ఈ కుంకుమ పెట్టంగానే వెంటనే వాష్ చేసుకోకండి, ఒక 3-4 అవర్స్ తర్వాత వాష్ చేసుకోండి, లేకపోతే అదే ఎండిపోయి రాలిపోద్ది. అలా వేసుకుంటే అయిపోతుంది, లేకపోతే మళ్ళీ వాటర్లో డిప్ చేయగానే మొత్తం రెడ్ అయిపోతుంది చేతికి, అందుకనే చెప్తున్నా. దీంతోనైతే మేకప్ సమాప్తం. ఎలా ఉందో కామెంట్ చేయండి. మా రుక్మిణి, అదే కాంతారా మూవీలో ఉన్న హీరోయిన్, తన పేరేంటో కామెంట్ చేయండి. నేనైతే మూవీ చూడలేదు, జస్ట్ ఇన్స్టాలో నాకు షార్ట్స్ వస్తుంటే ఎందుకు మా పాపను కూడా నేను రీక్రియేట్ చేయొద్దు అన్నట్టు నేను అలా ట్రై చేసా. సెట్ అయిందో లేదో కామెంట్ చేయండి. ఫైనల్గా చాలా రోజుల నుంచి అనుకున్నది నెరవేర్చిన. మా మోక్ష అనుకుంటూనే ఉంది నాకు ఇట్లా ఒకసారి రెడీ చేయమ్మా, మేకప్ వేయమ్మా అని. దాని కోరిక అయితే ఫైనల్గా నెరవేరింది. కానీ ఎంతో ఓపికతో చేసుకుందో, చాలా అంటే చాలా ఓపిక ఉంది. దగ్గర ఒక 4-5 అవర్స్ పట్టింది ఇలా రెడీ చేయనీకి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. ఉంటా మరి, బాయ్.